నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ మంత్రివర్గంపై ఇప్పుడు వారసత్వ రాజకీయాల నీడ పడింది. సీఎం నితీష్ వ్యక్తిగతంగా కుటుంబానికి చోటు ఇవ్వకపోయినా ఆయన మంత్రివర్గంలో ఉన్న 26 మందిలో ఏకంగా 10 మంది ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలపై వారసత్వ విమర్శలు చేసిన బీజేపీ, జేడీయూలే తీరా మంత్రి పదవుల కేటాయింపులో రాజకీయ వారసులకే పెద్దపీట వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నితీష్ కుమార్ తన కుటుంబం నుంచి ఎవరిని రాజకీయాల్లోకి ప్రోత్సహించని ఆదర్శ నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఏర్పడిన ఆయన మంత్రివర్గంలో మాత్రం బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 26 మంది మంత్రుల్లో ఏకంగా 10 మంది ప్రముఖ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిలో బీజేపీ, జేడీయూలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలపై వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఎన్డీఏ కూటమి విమర్శలు గుప్పించింది. కానీ తీరా మంత్రుల ఎంపిక విషయానికి వచ్చేసరికి వివిధ రాజకీయ కుటుంబాల వారసులకి పెద్దపీట వేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. వ్యక్తిగతంగా నితీష్ తన కుటుంబాన్ని ప్రమోట్ చేయకపోయినా ఆయన పార్టీతో పాటు మిత్రపక్షమైన బీజేపీ కూడా వారసత్వ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యేలకే మంత్రి పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. నితీష్ మంత్రివర్గంలో వారసత్వ నేపథ్యం కలిగిన మంత్రులను పరిశీలిస్తే బీజేపీ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తారు. ఆయన తండ్రి శకుని చౌదరి గతంలో కాంగ్రెస్, ఆర్జేడీ వంటి అనేక పార్టీలలో కీలక నేతగా, మంత్రిగా పనిచేశారు. అలాగే జేడీయూ సీనియర్ నేత, జలవనరుల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తండ్రి కూడా సీనియర్ కాంగ్రెస్ నేత. మరో సీనియర్ మంత్రి అశోక్ చౌదరి కూడా కాంగ్రెస్ నేత అయిన మహావీర్ చౌదరి కుమారుడే. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్, సుమన్, ఆర్ఎల్ఎం అధినేత ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రకాష్లకు కూడా మంత్రి పదవులు దక్కాయి. దీపక్ ప్రకాష్ అయితే ఎమ్మెల్యేగా కూడా గెలవకుండానే ఉపేంద్ర కుష్వాహా చక్రం తిప్పడంతో మంత్రి అయ్యారు. బీజేపీ నుంచి వచ్చిన శ్రేయసి సింగ్, నితిన్ నవీన్, రమా నిషాద్, జేడీయూకు చెందిన సునీల్ కుమార్, లేషి సింగ్ వంటి వారు కూడా వారసత్వ రాజకీయ నేపథ్యం నుంచే మంత్రులయ్యారు. వారసత్వ రాజకీయాలపై విపక్షాలు, అధికార పక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నా ఆచరణలో మాత్రం మార్పు కనిపించడం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్నది ఎన్డీఏ కూటమేనని, అందుకే లాలు, రబ్రీదేవిపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనికి బీజేపీ అధికార ప్రతినిధి మనీష్ పాండే బదులిస్తూ మహాకూటమి వారసత్వ రాజకీయాలు నచ్చకే బీహార్ ప్రజలు వారిని ఓడించారని, ఎన్డీఏ పాలనంటేనే ప్రజలకు ఇష్టమని తెలిపారు. ఉపేంద్ర కుష్వాహా వంటి సోషలిజం గురించి మాట్లాడే నాయకులు కూడా ఎమ్మెల్యేగా గెలవని తమ కుమారుడికి మంత్రి పదవిని ఇప్పించుకోవడం వారసత్వ రాజకీయాల తీవ్రతను తెలియజేస్తుందని సీనియర్ జర్నలిస్ట్ కౌశలేంద్ర ప్రియదర్శి తెలిపారు. రాజకీయాల నుంచి బంధుప్రీతిని వేరు చేసి చూడలేమని, కొన్ని కుటుంబాలకు రాజకీయాలపై ఉన్న బలమైన పట్టు దీనికి కారణమని సీనియర్ జర్నలిస్ట్ సునీల్ పాండే అభిప్రాయపడ్డారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తామని చెప్పే బీజేపీ లాంటి పార్టీలు సైతం మంత్రి పదవుల ప్రతిపాదనకు వచ్చేసరికి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేతల పేర్లనే సూచిస్తున్నాయని ఆయన విశ్లేషించారు. సో చూసారు కదా, బీహార్ రాజకీయాల్లో వారసత్వ విమర్శలు కేవలం నామకే వాస్తే అని మరోసారి తేలిపోయింది. ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన ఎన్డీఏ కూటమి తమ మంత్రివర్గంలోనే అత్యధికంగా రాజకీయ వారసులకు చోటు కల్పించడం విస్మయానికి గురి చేస్తుంది. ఉపేంద్ర కుష్వాహా వంటి నేతలు ఎమ్మెల్యేగా కూడా గెలవని తమ కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవడం వారసత్వ రాజకీయాలు పట్టు ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది. బంధు ప్రీతిని పూర్తిగా దూరం చేయలేమన్న రాజకీయ పండితుల విశ్లేషణ నిజమవుతుంది. ఈ వారసత్వ రాజకీయాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడైతే ముగిసేలా కనిపించట్లేదు.